అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చటాల ఎత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పట్టిండు మీటింగ్ల బాట. నల్లగొండ సభల సీఎం సారు మార్చిండట మళ్ళా ఆయన ఇచ్చిన మాట. తెలంగాణలోన్న వికారాబాద్లో పోలీసులు చేస్తున్నారట బాగా అతి. బీఆర్ఎస్ ఏలుబడిలోకి వచ్చినాక మారుతుందట వాళ్ళ పరిస్థితి. రగ్బీ పేరంటంలో ఏషకాడు మరిచిండట రేవంతాలు పేరు. చిరంజీవి పేరు తలవంగానే చిన్నగా ముఖం పెట్టిండు సీఎం సారు. తెలంగాణ రాష్ట్రంలో కమలయ్యల కయ్యాలతోని పార్టీకి ఉందట దెబ్బ. అందుకే ఆ పార్టీకి పతార వెంచేందుకు వచ్చిందట బీజేపీ పెబ్బ. కొందరు ఆంధ్రోలు వంకలు పెడుతుండ్రు ఇడుపుగాయుధం సినిమా పేరుకు. దాని గురించి బాగెరకనట ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారుకు. మాట తప్పము మడిమే దింపమని చెప్పుకునే షై సర్కారు సీఎం రేవంతాల సార్ చెప్పేటి అన్నీ అబద్ధాలట. అబద్ధాలంటే మామూలు అబద్ధాలు కాదు, పచ్చ అబద్ధాలట. ముఖ్యమంత్రి సార్ అంతగానం అబద్ధం ఏం ఆడిండే బాలన్న అంటారా ఈ నుండ్రిగో. చివరిగా మీకు ఒక్క మాట ఇవ్వదలుచుకున్నా. మళ్ళొచ్చే ఎన్నికల లోపల ఎస్ఎల్బిని పూర్తి చేసి కృష్ణానది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా. మీ పంటలు పండించే విధంగా 100% ఎస్ఎల్బిసిని పూర్తి చేయడమే కాదు, డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. మరి అప్పట్లో కూడా ఇట్లనే అంటే దాన్ని ఏమంటారు సారు? ఎస్ఎల్బిసి టన్నెల్ ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చెయ్యాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేం ముందుకు వెళ్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి సారు ఇట్లా పూటకో మాట గడియకో ముచ్చట చెప్పుకుంటా చేతులు దులుపుకోబడితిరి. మొన్నటిదాకా 2027 అన్నారు. ఇప్పుడు మళ్ళా వచ్చే ఎన్నికల వరకు అనబడితిరి. మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే హనుమాన్ల పేర్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టున్నది. మీ షై సర్కారుకు ఎగురమే ఉంటే నల్లగొండల ఫ్లోరైడ్ బాధితుల కోసమన్న వెంటనే ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఒడగొట్టే పని పెట్టుకొని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ వికారాబాద్ పోలీసులకు పెద్ద వార్నింగే ఇచ్చిండట. డ్యూటీ చేయండ్రి కానీ ఎక్కువ చేస్తే ఊకునేదే లేదు. మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఎవరెవరు ఎక్స్ట్రాలు చేసిండ్రో వాళ్ళందరికీ మిత్తితోని ముట్ట చెప్పుతామని గట్టిగానే అనుకొచ్చిండట. అసలు వాళ్ళు ఏం అతి చేసిర్రు, కేటీఆర్ సారు అతిగా ఎందుకు అట్లా అన్నాడో ఏం కథనో ఇందాం పాన్రి. ఎవరి మీద ఎక్కువ కేసులు అవుతాయో వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు. నేను ముందే చెప్తున్నా, భయపడితే నడవది. కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నంతల్నే ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సర్కారు దోసుకుంటుంటే పోలీసులు ఏం చేశారు ఆ ముచ్చట చెప్పుర్రి. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్లో డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది. మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, మరి మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ఇదే పోలీసులను పట్టుకొని మీరు చేయలేదా అతి? అంటే మీరు చేస్తే సంసారము, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టే ఉన్నది కదా. అయినా కొందరు పోలీసులు కూడా ఎట్లుంటారంటే ఎందుకు 5 ఏళ్ళు ఉండిపోయే రాజకీయం లీడర్లు ఆడిచ్చినట్టు లాఠీలు ఊపుకుంటా ఆడతారో అర్థం కాదు. అట్లా కొందరు జయంగా ఇట్లా పడరానోళ్లతో కొందరు మాటలు వాడే కాడికి రాబట్టే. అందుకే గాడిది పని గాడిది చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలన్నట్టు పోలీసుల డ్యూటీలు పోలీసులు చక్కగా చేసుకుంటా ప్రభుత్వాధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ఇట్లా ఎవరితోని మాటలు వాడే కాడికి రాకపోవు కదా. ఇసొంటివి చూసినా కొందరు పొలిటికల్ లీడర్లకు షాకిరి చేసే పోలీసులు మారితే బాగుండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్ పట్టణంలో పెట్టిన రగ్బీ పేరంటానికి పెద్ద ముత్తైదువుగా హాజరుపడ్డ మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు చిన్నగా ముఖం చేసుకుని చిన్నబోయిండట. అగో ఎప్పుడు చూసినా ఉన్న పనులన్నీ బయట పెట్టి ఉపన్యాసాలు ఇచ్చే సారు అట్లా చిన్నబోవుడు ఏందే బాలన్న అంటారా చూడుండ్రి. Honorable Chief Minister, Chiranjeevi Garu sir,
చూసినరా రగ్బీ పెబ్బకం సినిమేషగాడు రావుల్ బోస్ సారు ఇట్లా ముఖ్యమంత్రి రేవంతాల సారు పేరు అనక సినిమేషగాడు చిరంజీవి సారు పేరును అనేసరికి వెనకపొంట నిలబడ్డ ముఖ్యమంత్రి సారు ముఖము సమరులేక సమరువాసనతోనే మాడిపోయి కాలిపోయిన ఒత్తి లెక్క అయినట్టే కొడతలేదు. అప్పటిదాకా ఎక్కదీపములే ఎలిగిపోయిన ముఖం చిన్నగా చేసుకొని మాడుచుకుండు. పిలిచిన పేరంటానికి వచ్చి మరీ ఇజ్జత్ తీసుకున్నంత పని అయిందని మనసులో కూడా ముఖ్యమంత్రి రేవంతాల సార్ అనుకున్నాడేమో అనిపిస్తలేదు. మరి ఇప్పుడు సినిమేషగాడు కము రగ్బీ పెబ్బ రావుల్ బోసు సారుకు నల్లమల పులిబిడ్డ పేరు తెలవదా అంటే ఏమో ఈయనొక్కడే కాదు. మొదటి సంధి కూడా ఇట్లా ముఖ్యమంత్రి రేవంతాల సారు మీటింగులకు పోయిన కాడ చాలా మంది యాంకర్లు ఏషకాళ్ళు మరిచిపోయిన ముచ్చట్లు మస్తుగానే ఉండే. ఇప్పుడు ఏలువాడలకు వచ్చి 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు దగ్గరికి వస్తున్నా కూడా కొందరు ఇట్లా పేరంటాలకు పిలిచి ముఖ్యమంత్రి పేరును బరాబర్ యాదించుకుంటలేరంటే మరి వాళ్ళ పాలన కూడా దగ్గరికి రాబట్టి ఎందుకు ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంతాల సారు వాళ్లకు యాదికుంటలేడో కావాలని కొందరు మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుర్రా పేరు యాదికి రాక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారు తెలంగాణలో పర్యటనకు వచ్చిండని పువ్వు పార్టీ ముత్తైదువులు అంతా పోయి నబీన్ సార్ను ఎదుర్కొన్నారు. ఎడుగాని వానకాలంలో తొడిమిలేని కాయ తుపుక్కున రాలిపడ్డట్టు ఇప్పుడే నబీన్ సారు ఎందుకు వచ్చిండో ఏం కథనో అరుచుకుందాం పాండ్రి. చూసినరా ఢిల్లీ నుంచి పువ్వు పార్టీ పెబ్బ నితిన్ నబీన్ సారు రాగానే పువ్వు పార్టీ లీడర్లు పువ్వుల గుత్తులు చేతులు పెట్టుకుంటా మంచిగానే ఎదుర్కొన్నారు. మొదలు తెలంగాణ పువ్వు పార్టీ రాష్ట్ర పెబ్బకము ఎమ్మెల్సీ రామచంద్రరావు సారు శాల్వ కప్పి చేతుల చెయ్యేసి మర్యాదలు చేయంగానే అటెనక చిక్కి ఎంపీ డీకే అరుణ మేడము అట్లనే కేంద్ర మంత్రి కిషనాల సారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సారు ఇట్లా వరుస బట్టి పువ్వు పార్టీ లీడరు నబీన్ సార్కు మర్యాదలు చేసిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని దినాలకు ఎందుకు వచ్చిండు కమలయ్యల నడమ కయ్యాలవుతున్నాయి. ఒకరు ఎడ్డెమంటే ఇంకొకరు తెడ్డెమన్నట్టే చేస్తుండ్రని క్రమశిక్షణ కలిగిన కమలం పువ్వు పార్టీల తులసి వనంల గంజాయి మొలకల లెక్క కొందరు అట్లెందుకు చేస్తుండ్రని అరుచుకునేందుకు వచ్చిండా అంటే కాదు 3 దినాలు తెలంగాణలో తిరుగుకుంటా కమలం పువ్వు రిక్కలు చిక్కగా చేసి కాడకాడికెళ్లి వాడిపోతున్న పువ్వును ఎగురువెట్టిచ్చే పని పెట్టుకోబోతున్నాడట. అయ్యా నవీన్ సారు ఉదికు రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నా కూడా పువ్వు పచ్చగా ఎగురువెట్టింది లేదు, పూత పూసింది లేదు, కాతగాసింది లేదు. ఇప్పుడు మీరు ఎగురంతోనే రాష్ట్రంలో తిరిగి లీడర్లకు ఉపదేశం ఇచ్చి మరి ఎట్ల పార్టీని పచ్చగా ఎగురువెట్టియాలనో పాఠాలు చెప్తారా? మీరు చెప్పినట్టు తెలంగాణ కమలయాలు ఇంటరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే ముచ్చట ఏడ చూసినా ఇడుపు కాగితం ముచ్చటనే వినిపిస్తున్నది. అటు ఆంధ్రలా ఇటు తెలంగాణలో ఇడుపు కాగితం పంచాదే పెద్ద ఎత్తున అవుతున్నది. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటిదో తెలవాలంటే ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ను అడిగితే ఎరకైతుందట. ఆయనకెట్ల ఎరక అంటే కవిత మేడం కామెంట్లు చేస్తుంది. నుండి ఇడుపు కాగితం అంటే అర్థమైతలేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. ఇన్నరా కల్వకుట్ల కవిత మేడం ఏమంటుందో ఇంటర్నెట్లో ఇరుగమరుగా తిరుగుతున్న ఇడుపు కాగితం అనే పేరు వినలేదు అనుకుంటా వంకరటింకర కామెంట్లు చేస్తున్నోళ్ళు అంతా పోయి మొదలు ఏపీ ఉప ముఖ్యమంత్రి కం సినిమేషకాడు పవనాల సార్ని అడిగితే ఆయన బరబ్బరు చెప్తాడు అనుకొచ్చింది. కావాలనే కొందరు ఆంధ్రోలు అడగోలుగా మాట్లాడుతుండ్రు. వాళ్ళ ఈ నోర్లా మోర్లా అని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడుస్తుంది. కవిత మేడం పవనాల సార్ను అడుగుండ్రని అంటే జన సైనికులు ఊకుంటారా? ఏపీ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్ అయితే చిప్పకూడుకు అర్థం ఏందో చెప్పాలని ఎక్సు ఖాతాలో ఇట్లా ఎక్కిచ్చిండు. అయ్యా పవనాల సారు ఏపీ తెలంగాణ అన్ని కూడా భారతదేశంలో ఉన్నాయి. నాకు రాష్ట్రాలు కాదు దేశం ముఖ్యం అనుకుంటా మొన్నటిదాకా ఇండియా అనుకుంటా ఏదో ముచ్చట చెప్తిరి. కానీ ఇప్పుడు ఉట్టిగున్నా కూడా కయ్యం పెట్టాలని కొందరు మీ ఆంధ్రోలు అడ్డగోలుగా తెలంగాణ యాస గురించి వంకర టింకర మాట్లాడుతుండ్రట. మరి వాళ్ళను పిలుచుకొని చెప్తారా లేకుంటే ఇంటర్నెట్లనే ఎక్సులకు ఎక్కిచ్చి వాళ్లకు వివరంగా చెప్తారో గానీ ఇడుపు కాగితం అంటే అర్థమయ్యేటట్టు అందరికీ చెప్పుర్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నల్లగొండ జిల్లాల ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పెట్టిన సభల సీఎం సారు మాట్లాడుతుంటే ఎక్కువ మట్టుకు మీటింగ్ల ఖాళీ కుర్చీలే కానొచ్చినాయట. అగో ఖుద్దు ముఖ్యమంత్రి సారు మాట్లాడుతుంటే కూడా వినకుండా పబ్లిక్ వెళ్ళిపోయినరా అంటే సోషల్ మీడియాలో ఓ వీడియో ఇక వైరల్ అవుతుంటే ఉన్నట్టు చూపెడదామని తెచ్చిన. చూసి ఏమంటారో మీరు కూడా అనుండ్రి. వాకిట్లా పలసగా మక్కలెండ పోసినట్టు కుర్చీకి నడమల ఖాళీ కుర్చీలు ఇట్లా ఉంటే అసలు సీఎం సారు సభకు మందే రాలేదు, మొత్తం ఖాళీ కుర్చీలే ఉన్నాయి. ముఖ్యమంత్రి సారు పెట్టిన మీటింగ్ మొత్తం అట్టరు పెయిల్ అనుకుంటా సోషల్ మీడియాలో ఈ వీడియోను ఇరుగమరగా దింపుతున్నారట కొందరు. చూసిండ్రా ఇట్లా కొంచెం కుర్చీలు కనబడుతుంటే వీడియోల వెనకబాదుకు సీఎం సారు మాటినొస్తుంటే రేవంతాల సారు మీటింగుకు అసలు మందే రాలేదన్నట్టు దీన్ని ఇంటర్నెట్లకు ఇడిచిపెట్టి కొందరు సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు చెడచెక్కర్లు కొడుతుర్రు. మరి ముఖ్యమంత్రి సారు మీటింగ్కు నివద్దనే ప్రజలు రాలేదా అంటే ఏమో దున్నుకాల దినం కాబట్టి ఎక్కువ మంది వచ్చిండ్రో రాలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
బీసీ మంత్రికం బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు నాగలి పట్టి దుక్కి దున్నుతున్నాడు. అగో పెద్దపేయి మనిషి మరి దున్నవోవుడు ఎందుకు? మంత్రి సారేనా ఎవలకు చెప్పినా ట్రాక్టర్తోని చాలా మంది వచ్చి దున్నిపోతారు కదా. మరి మినిస్టర్ సార్ చెప్పినాక కూడా దున్నేదందుకు ట్రాక్టర్ రాలేదా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి మనం కూడా మొత్తం ముచ్చట. ఏరువాక పున్నమని పొన్నం ప్రభాకర్ సారు కోయడ మండలం కూరెళ్ల ఊళ్ళే ఇట్లా నాగలి కట్టి దుక్కి దున్ని ఇత్తనం వేద్దామనుకున్నాడట. అయ్యా మంత్రి గారు ఫోటోలకు వీడియోలకు పోజులు ఇచ్చేందుకు మంచిగానే నాగలి పట్టిర్రు, దున్నినోళ్ళు దున్నిర్రు, ఎకరం దున్నకపోయిర్రు, రైతులకు ఇంత ఆసరైరోళ్ళ ఎటోళ్ళు ఎకరం కాకుండా కోండ్ర ఎల్లినా అయిపోవు కదా. ఉలపడ దాపడ ఏదో కూడా తెలియకుండా ఒకదాన్ని ఒడిచేది ఇంకో దానికి ఇట్లా ఒడిస్తే ఎడ్లెగబడితే ఆయనతో నాగలి సాలు తప్పగల. అవి ఎగబడా మీరు ఎగబడా ఆగమైతారు. జర పైలం సారు అసలే మీరు పెద్ద పెయ్యి మనిషి అయితిరి, చిన్నగా సాలు పట్టుర్రి, నాగలి లేపుకుంటా ఓండ్రి, పైలం పైలం మెల్లగా సారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. అయ్యా మీరు ఇట్లా నాగలి పట్టి దున్ని వ్యవసాయ పనులు సురువు చేస్తేనే అయిపోదు. అన్నదాతలకు ఊరియా బస్తాలు దొరుకుతలేవట. యాప్ పాడుగాను ఎవరికి అర్థం కాక బుకింగ్ అయితలేవని బాధపడుతుర్రు. మీ సర్కారికి ఇగ్రమే ఉంటే మొదలు యాప్ తీసి పడేసి వెంటనే పాత పద్ధతిలో ఊరియా బస్తాలు ఇచ్చే పని పెట్టుకోండి సారు, మంచిగుంటది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఇడుపుగాయిదం సినిమా పంచాది మామూలుగా అయితలేదు కదా. అరే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి తెగదెంపులు చేసుకున్నాక కూడా ఇంకా తెలంగాణ మీద ఈసంగాకుడెందుకో, ఇంకా ఓర్వలేని తనం ఎందుకో అర్థమైతలేదు. అసలు తెలంగాణ యాసను ఎందుకు అట్లా ఎక్కిరిస్తురో దేశపతి శ్రీనివాస్ సార్ కూడా ఇదే ముచ్చట ముంగడ చేసుకున్నాడు. నుండి ఇడుపు కాగితం అనే సినిమా వస్తే ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. అవు కదా 60 ఏళ్ల సంది కలిసి ఉన్నప్పుడు ఒక్కటంటే ఒకటి పురాగా తెలంగాణ యాసల సినిమా వచ్చిందా? ఏమొచ్చినా గోదావరి యాసల, రాయలసీమ యాసల, ఆంధ్ర యాసలనే వచ్చే. ఇంకా ఎకిరిచ్చే ముచ్చట ఏంటంటే తెలంగాణ భాషను గుండెగాళ్ళ భాష, కామెడీ భాష అన్నట్టు చేసిరి. పోనీ అదన్న పక్కాగా అనిపించిర్రా అంటే నోరు తిరగని ఆంధ్ర ఏషకాలతోని గిట్లా అనే పదాన్ని కూడా గెట్లా అనిపించి ఎత్తి పొడిచింది ఆంధ్రోళ్ళు కాదా. అందుకే ఇంకా అన్నాడు ఈనుండ్రి. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది. తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పిండ్రా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు. పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఆ యాసలని మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి విని చస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా ఆ సినిమాలు. అవు కదగా నడుమొచ్చిన పుష్ప సినిమాల సినిమేషకాడు అల్లు అర్జున్ చిత్తూరు యాసల మాట్లాడితే నిన్న మొన్న వచ్చిన పెద్ద సినిమాల రామ్ శరణాలు శ్రీకాకుళం యాసల మాట్లాడితే చూస్తలేరా? మరి మాకు కూడా మీ యాస అర్థమైతలేదు, సబ్ టైటిల్ ఉన్నాయా అని తెలంగాణ వాళ్ళు అంటుర్రా? అయినా తెలంగాణ యాస అంటే బడి భాష కాదు, పలుకుబడి భాష అని ఎరుకుండి కూడా ఎందుకు అట్లా ఎత్తి పొడుస్తుర్రో ఏమో వాళ్ళకే ఎరుకుండాలి. తెలుగు గురించి మాట్లాడుకుంటా తెలుగే తెలియని కొందరు ఆంధ్రోళ్ళే చెప్పాలి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నల్గొండ జిల్లాల ఆయన ముఖ్యమంత్రి మీటింగ్లో కాంగ్రెస్ లీడర్లకే ఖాయమవుతున్నదట. అగో 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవని ముఖ్యమంత్రి రేవంత్ సార్ను స్టేజ్ మీదనే ఎవరన్నా అడిగితే అట్టెట్లా అడుగుతామని అన్నందుకు లడాయి లేచిందా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి చలో నల్గొండ. అగో చూసినరా మందబాలం చూసుకొని కుక్కలు మురిగిరే అన్నట్టే ఉన్నది కదా. కాంగ్రెస్ లీడర్లు నల్గొండలో సీఎం సార్ పెట్టిన సభల లొల్లివెట్టుడు చూస్తుంటే ఒకళ్ళ మీదకి ఒకలే గవాడు చూస్తుంటే మరి వీళ్ళు ఇవ్వాలంటే ఉదికు లగాంచి లడాయి చేస్తున్నోళ్ళు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు వెనక పొంట నడిచేటోళ్ళు అయితే, ఇంకో దిక్కు ఉన్నోళ్ళు ఇవ్వాలంటే నల్గొండ మేయర్ బుర్రి శ్రీనివాసరెడ్డి వెనక పొంట నడిచేటోళ్ళు శ్రీనివాసరెడ్డి కూడా. మరి ఎందుకు ఇట్లా ఖాయమవుతుందంటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు స్టేజ్ మీద నిలబడి మాట్లాడి దిగిపోతుంటే అయ్యో సన్మానం చేస్తాము మా సారు కానీ వాళ్ళు అనుకుంటే సీఎం సెక్యూరిటీ నూకేసిండ్రట. అగో ఆడ కయ్యం ముదిరి మా సారుకు మేము మెడలోంచినాక శాల్వగా పుతామంటే మమ్మల్నే నూకేస్తారా అనే వరకాల కయ్యమైందట. ఒక్కరినొక్కరు నూకేసుకునేది
దాకా వచ్చిందట. సన్మానం చేయనందుకే ఇంత దించుకుంటురు. మరి వీళ్ళే ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఇంతనే జిద్దు మీద ఇట్లనే లడాయి ఎందుకు చేస్తలేరో ఏమో వాళ్ళకే ఎరుకుండాలి. కాంగ్రెస్ లీడర్లకే పడతలేదంటే ఇంకా వీళ్ళు కామన్ పబ్లిక్ గురించి మాట్లాడతారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పోలీసులు అంతా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్న కొందరు బటవాయిగాళ్ళు బుగులు లేకుండా పట్టణంలకు గంజాయిని తీసుకొస్తున్నారు. అసలు ఆ గలీజ్గాళ్లకు గంజాయి ఏడికెళ్ళి దొరుకుతుంది, ఏడికెళ్ళి తెస్తున్నారంటే ఏమో కానీ ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా మళ్ళా గంజాయి పట్టుకున్నారు. ఇప్పుడు ఏడనే బాలన్నా అంటే మీరే చూడు. చూసినరా కుప్పకు కుప్ప ఉన్నాయి. ఇవి ఏమనుకుంటుర్రు గంజాయి పాకెట్లే. ఇట్లా పాకెట్లలా కట్టుకొని కార్లో వేసుకొని హైదరాబాద్ పట్నం మీదకి వెళ్ళి మహారాష్ట్రకు తీసుకుపోతున్నారట. అసలైతే మహారాష్ట్రలో ఉండే ప్రణవ్ సింగ్ అనేటోడు పెయ్యుంచి కష్టం చేయ శాతగాక నేతిబొట్టు ఆశకు ఏమో నాకేదందుకు పోయినట్టు పైసా కోసం ఆశపడి అగ్వకు ఒడిస్తాల గంజాయి కొని మహారాష్ట్రలో అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయని దోస్తుగాళ్లను వేసుకొని పోయి కార్ల గంజాయి తెచ్చే ఘనకార్యం ముంగట చేసుకున్నాడట. 110 కిలోల గంజాయిని దొంగసాటుగా ఆంధ్ర మీదకి వెళ్ళి హైదరాబాద్ మీదకి వెళ్ళి మహారాష్ట్ర తీసుకుపోతామని చూసిండట. తెలంగాణ పోలీసులంటేనే మురుక చూసి దొరకబట్టే బాపతాయి. అందుకే శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆదిబట్ల పోలీసులు అందరూ కలిసి చెకింగులు చేస్తుంటే ఈ బట్టెవాయిగాళ్ళ బండ్లు చూసి అనుమానం వచ్చి ఆపి చెకింగులు చేస్తే ఏమున్నది మొత్తం గంజాయి ప్యాకెట్లు దొరికినాయట. ఇక వీటిని స్వాధీనం చేసుకుని వాళ్ళని ఆధీనంలోకి తీసుకొని రక్షక భటులు లాంఛనాలతోని చక్కగా జైలుకు సాగదోలిర్రు. గంజాయి మీద డ్రగ్స్ మీద ప్రభుత్వము ఇనపపాదం మోపుతున్నదని ఖుద్దు ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తున్నా కూడా ఎందుకింటలేరు. వాళ్ళకు తెలుగు భాష తెలంగాణ యాస ఎరకలేకనేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో నాలాలు సాపు చేయక మోర్లు సక్క తీయక గ్రేటర్ హైదరాబాదులు లాపర్వా చేస్తున్నానే మోర్ల వారే మురికి నీళ్లు సడకల మీదకి వారుతున్నాయని కొందరు చెప్తుంటారు కదా. అగో అట్లా నీళ్లు వారేందుకు కారకులవలో కళ్ళకు కానొచ్చేటట్టు వీడియో ఒకటి వచ్చింది. అట్లా చేసేటోళ్లకు ఎరకాయదాకా షేర్ చేయండి. ఇది చూసినాకనన్నా కొందరు చెత్త ఎట్లా పడితే అట్లా వారేసేటోళ్ళు మారతారేమో, శరం వస్తుందేమో. అవి చూసినరా కేబుల్ వైర్లు, పరుపులు, మెత్తలు, చెద్దర్లు, రబ్బర్ డబ్బాలు, చెత్త చెదారం, మన్ను, మశానం ఏం మురికి సాఫ్ సఫాయి కార్మికులు మోకాటి మంటి బురదల నిలబడి ఇట్లా చెత్తా చెదారాన్ని సాపు చేసేందుకు కారకులు ఇవ్వాలంటే ముమ్మాటికి ఇండ్లల్లో చెత్త బుట్టల్లా చెత్త చేయకుండా మోర్లల్లా నాలల్లా గుమ్మరిచ్చే ప్రజలే చెత్త బుట్టలు మంచిగా వాడి ఉంటే ఇంత చెత్త ఇట్లా మోర్లలా వేరకపోకపోవు. ఏమన్నా అంటే మా వాడకట్టుకు రోడ్లు సాపు చేస్తలేరు, మా ఏరియాల మోరీలు తీస్తలేరు అని ప్రభుత్వాధికారుల మీద నిందలు మోపుతారు. కానీ మరి వాళ్ళెందుకు నీతిగా ఉండరు? ఎవరన్నా నోటితోని బువ్వ తినేటోళ్ళు ఈ బుద్ధి తక్కువ పని చేస్తారా? చెత్త బుట్టల్లో వేస్తే ఆ చెత్త అంతా రీసైక్లింగ్ కు పోతుంది, మోర్లు కూడా సాపుగా ఉంటాయి. అట్లా చేయకుండా బుట్టల్లో వేయకుండా మోర్లలో పడేసినాక నాలాలు మోర్లు మూసుకపోక మూతి తెరుచుకొని ఉంటాయా? నీళ్లు రోడ్ల మీదకి రావా? ఏం మనసులో ఏమో పొర్రి. పరిశుభ్రత కోరుకునేది పట్నం ప్రజలే, సురువుగా ఉండకుండా ఇంత లండు చేసేది లస్కర్ ప్రజలే. ఇట్లా మోర్లని మూసుకపోయే వరకల్లా దారుస్థాలంలా దుర్గంధము, యూసుఫ్గూడల యమకంపు, చందానగర్ల చెత్తవాసన, మియాపూర్ల మూతి ముక్కు మూసుకున్న గబ్బు, లింగంపల్లిల నిలబడ్డ తావులకే వాసన వచ్చుడు కాడికి వచ్చింది. ఇట్లా ఈ ఏరియాలనే కాదు భాగ్యనగరంలో అన్ని ఏరియాలో ఇవే బాధలు ఉన్నాయట. ప్రభుత్వాధికారుల తప్పిదం ఉన్నదని చెప్తున్న ప్రజలు ఏ పాటి చక్కగా ఉంటుర్రో ఇదొక్కటి చూసి తెరకైతలేదు. మళ్ళీ ఈ చెత్త వారేసిన పబ్లిక్కే ఏమంటారంటే చిన్న వాన డల్లు పడితే మా ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి అంటారు. ఇట్లా చేసినాక ఇండ్లకు నీళ్లు రాకపోతే పాలు వస్తాయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గుడికాడికి ఓ నాగుంబావం పోయిందట. మరి దానికి కూడా మనసులకు ఉన్నట్టే మొక్కు ఏమన్నా ఉంటే చెల్లించుకుంటానని ఏడుకొండల దాకా పోయిందా? మరి తంతెల తోవల పోయిందా, ఇంకా వేరే తోవల పోయిందా అంటే ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి. చలో తిరుపతి. తిరుమల తిరుపతి నడక తోవలనే నడుచుకుంటా పోతున్న భక్తులకు కనబడ్డదట. ఇక పామును చూసినా కూకుంటారా? పాము నాగుంబాం అని ఒర్రిరట. ముచ్చట ఎరకగానే పాములు పడేట ఆయన వచ్చిండు. ఆయన వచ్చి సలాకతో అట్లా పట్టుకొని చూస్తుంటే సర్కస్లా కోతి కదా చూసినట్టు పడిగే చెప్పి ఎట్లా చూస్తున్నదో చూడుండ్రి. చూస్తే శాతాడు పొడుగున్నది. ఎన్ని అడుగులు ఉంటదంటే ఏం తక్కువ 7 అడుగులు ఉంటదట. అందుకే ఇగో ఇట్లా చూపెడుతుంటే నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు పాము మెలికెలు తిరుగుకుంటా పడిగ ఇప్పి ఎట్లా చూస్తుందో చూడుర్రి. ఇక ఇది చూసినాక వానకాలం వాతావరణం చల్లగుంటది కాబట్టి ఇన్ని దినాలు ఉడకపోతకు బయటకు వెళ్ళని పురుగు, బూసి, పాములు, తేళ్లు ఇట్లా బయటకు వస్తున్నాయి. అవిటితోని పైలము ఎక్కువ మట్టుకు నడుచుకుంటా పోయేటోళ్ళు కిందికి చూసుకుంటా నడువుండ్రి. మీది కన్లోడా మీ ఇంట్లో పెండ్లోడా అన్నట్టు మీదికి చూసుకుంటా పోతే కింద అవి చేసే పని అవి చేసిపోతాయి. వానకాలం వెళ్ళేదాకా పైలం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రాష్ట్రంలో వచ్చే 5 దినాలు వానలు దంచి దంచి కొడతాయట. మొన్న పడ్డ వానలకే హైదరాబాద్ పట్టణము అతలాకుతలం అయిపోయింది. సడకులు చెరువులను తలపించినాయి. కాలనీలు కుంటల లెక్క అయినాయి. ఇప్పుడు 5 కొట్టే వానలు భాగ్యనగరంలో కొడతాయా, తెలంగాణలో అంతటనా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. మొదలు రాష్ట్రంలో ఈ నెల 30 తారీఖు దాకా వానలు పడతాయని చెప్పిండ్రు కానీ ఇప్పుడు 30 తారీఖు దాకానే కాదు, ఇంకా ఎక్కువ దినాలు కూడా దంచుతాయట. హైదరాబాద్ పట్టణంలోనే కాదు, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, సూర్యాపేట జిల్లాలో కూడా మంచిగానే వానలు పడబోతున్నాయట. రేపెల్లుండి యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో కూడా గట్టిగానే కురుస్తాయట. వానలు పడితే పడని మంచిగానే ఉన్నది కానీ ఆ పడే వానలేందో పట్టాల పొంట, నగురాల పొంట కాకుండా పల్లెల పొంట పడితే పంట పొలాలన్నా పచ్చగుంటాయి, చెరువు కుంటలన్నా నిండుతాయి. కానీ నగరాల్లో పడ్డ వాన నీళ్లు కూడా ఇండ్లకు రాకుండా ఉండకపోవు. చెరువులు కుంటలను గూడిపేసి ఇండ్లు భవంతులు లేపితే ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు పడ్డారన్నట్టు ఎవల ఇండ్లయితే చెరువులు గూడిపి కట్టినరో ఆ చెరువులకు వచ్చే నీళ్లే ప్రజల ఇండ్లకు వస్తున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చట ఎట్లునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి నీకు ముచ్చల నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతిగా ఏమైనా ఉంటే అన్ని